श्रीयाञ्जनेयम् అసాధ్యం అనుకున్నాను సుసాధ్యం చేసాం వెళ్ళండి. థ్యాంక్ యూ సార్ ఆయన కబడ్డీ ఎట్లా వచ్చింది సార్? అసలు ఏం జరిగిందో తెలుసా? దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద రాజ్యమైన ఈ రాజ్యమున ఎప్పుడు అనే మాటే తెలీదు. ఆ రాజ్యం పేరే గట్టు దుద్దనపల్లి. రాజ్యానికి రాజు మహేంద్రవర్మ, అతనికి ఏకైక పుత్రిక మిత్రవిందాదేవి. ఆమె ఒకానొక రోజు మైదానంలో ఆడుకుంటూ కింద పడగా ఆమె నెత్తురు చవిచూసిన నేల తన గారాల పట్టి యువరాణి నెత్తురు చవిచూసిన ఈ నేల ఎన్నాటికి వ్యవసాయానికి నోచుకోకూడదని కఠినమైన నిర్ణయం తీసుకున్న క్రూరుడు ఆ మహారాజు మహేంద్రవర్మ. ఈ భూమి సారవంతమైనది కాదని దుష్ప్రచారం చేయసాగాడు. ఎన్నటికీ వ్యవసాయం చేయకూడదని తాళపత్ర గ్రంథాల్లో కఠినంగా రాయించాడు. ఈరోజు ఈ వర్క్ మొత్తం ఫినిష్ అవ్వాలి. ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వు. అన్న ఇది రేపు చేయాలి కదా? ఈరోజు అయిపోవాలి, ఈరోజు చేసేద్దాం, ఈరోజు క్లోజ్ కావాలి. నీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే నాకు చెప్పేసి నువ్వే ఫినిష్ చేసేయి. ఓకే. హలో బేబీ, ఏం చేస్తున్నావు? హలో, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో. అరే సుంటా, ఆడ అభిగాడు మధ్య పని చేసుకుంటాను రా. పని చేసుకోరా, ఎప్పుడు ఫోన్ అయినారా? సార్ నీ సాగు నువ్వు చావు. హలో బేబీ, ఇలా మా సార్ ఏం పెట్టింది సార్ పేరు నాది? ఏంటది? హలో బేబీ, ఇలా మా సారు పేరు ఏం పెట్టిందంటే సుంటా పెట్టిండు. పిచ్చోడు ఎందుకంటావు నువ్వు? ఎక్స్క్యూజ్ మీ సార్, అదే సబి వర్క్ అయిపోయింది సార్. 1 minute, ఐ విల్ కాల్ యూ బ్యాక్. వర్క్ అయిపోయింది సార్. ఓకే, కంప్లీట్ చేశాను. వెళ్ళాను అభి. అయిపోయింది మొత్తం. అయిపోయింది, కంప్లీట్ అయింది. ఓకే, ఇంటికి వెళ్ళారా సార్? ఎప్పుడు హెక్టిక్ వర్క్ ఎందుకు సార్? వెళ్దాం అభి. ఈ వీకెండ్ ప్లాన్ చేస్తున్నా వెళ్దామని. ఈ వీకెండ్ వెళ్తా. ఓకే సార్. ఓకే సార్, ఒకసారి చూసి ఫైనలైజ్ చేయొచ్చు సార్. నువ్వు చేసినావంటే పర్ఫెక్ట్ ఉంటుంది అభి, అందుకే నీకు చెప్పిన పని. ఓకే సార్. హలో, ఏమి తేజస్సు బిడ్డ? సార్ 15 daysలో అయిపోతుంది సార్, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. టీమ్ మొత్తం దానిపైన వర్క్ చేస్తుంది సార్. ఓకే సార్, కొత్త ప్రాజెక్ట్ అయిపోయింది సార్, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. కొత్త టీం అసైన్మెంట్ చేయాలి సార్. చేద్దాం. ఈ ప్రాజెక్ట్ ఎండ్ వరకు కొత్త టీంని అసైన్ చేసుకుందాం, కొత్త వాళ్ళని కూడా వేసుకుందాం. డేస్ అయితే సార్ ఈ ప్రాజెక్ట్ అయిపోయినాక హలో, ఎవరు? విలేజ్ టెక్ కంపెనీ మేనేజర్ నవీన్ గారైనా మాట్లాడేది? అవునండి, ఎవరు మీరు? మీ ఫాదర్ కండిషన్ సివియర్గా ఉంది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఫాదర్కి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఎక్కడ, ఏ హాస్పిటల్? స్వయంకృతి హాస్పిటల్లో ఉన్నారు. అభి కార్ ఏదిరా? కార్ పార్కింగ్లో ఉంది. బండి తొందర బండి. ఏం కాలేదు, మీ నాన్న మంచిగా ఉన్నాడు. ఒక 2 months ఎవరో ఒకరు పక్క నుండి చూసుకోవాలి మంచిగా. ఇప్పుడైతే ఏం పర్లేదు. ఇప్పుడు ఏం పర్లేదు, అంత మంచిగా ఉంది.
సార్ ఇప్పుడు మా నాన్నకి పర్లేదా సార్, లేకపోతే ఏమైనా సివియర్ ఎఫెక్షన్స్ ఉంటాయా? వేరే హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి ఏమైనా మీ తీసుకెళ్ళమంటారా? నాన్నకి ఇప్పటివరకు అయితే ఏం పర్లేదు, కానీ నువ్వు జాబ్ కోసం అని మీ నాన్నను ఒంటరిగా ఇక్కడ వదిలిపెట్టి నువ్వు అక్కడ ఉంటా అంటే అది కలవది. నువ్వు ఒక 2-3 మంత్స్ ఇక్కడనే ఉండి మీ నాన్నని మంచిగా చూసుకోవాలి, అర్థమవుతుందా? నేను వెళ్ళట్లేదు సార్, నా జాబ్ ఇంపార్టెంట్ కాదు నాకు, మా నాన్న ఇంపార్టెంట్. మా నాన్నే నన్ను ఇక్కడ నువ్వు బతకలేవురా అని చెప్పి హైదరాబాద్ పంపించండి సార్. ఇక్కడ బతకడానికి ఏం లేదు కదా సార్, ఇక్కడ పంటలు పండించడానికి లేదు, ఏం పండించడానికి లేదు. ఇక్కడ మొత్తం మీరే కష్టంగా బతుకుతున్నారు, ఇక్కడ నేను ఎట్లా బతకాలి సార్? నువ్వు ఏదైనా కానీ ఇక్కడ నాన్నను పక్క నుండి చూసుకోవాలి, నువ్వు ఎట్లా చేసి ఉంటా సార్, ఇక్కడే ఉండి వ్యవసాయం చేసి ఇక్కడే బతుకుతా. వ్యవసాయం చేస్తావా? అవును సార్. అట్లా చేద్దాం అనుకుంటున్నా, చంపేస్తారు. చంపినా పర్లేదు సార్, ఇక్కడే ఉండి వ్యవసాయం చేసి బ్రతుకుతా. Many months later. తమ్ముడు ప్రకాష్ ఎక్కడ్రా? 10 నిమిషాలు వస్తా అన్నాను. ఏంట్రా 10 నిమిషాలు లేట్ వచ్చావు? అన్న నేను లేట్ రావడానికి కారణం నేను ఒక ముఖ్యమైన విషయం తీసుకొచ్చిన అన్న నీ దగ్గరికి. ఏంటది? అన్న నవీన్ గారు మళ్ళీ వ్యవసాయం చేద్దామని ఊళ్ళో చెలరేగుతుండన్న. వ్యవసాయమా? అల్లుడు విన్నావా? వ్యవసాయం అంట ఎలా చేస్తాడు రాడు వ్యవసాయం? అన్న వారి పట్టుదల చూస్తే చేసేటట్టు ఉన్నాడు అన్న. అంతేనా? మన ట్రాక్టర్ కూడా ఒక్కటి కూడా వాని భూమికి పోనక్కర్లేదు. ఓకే అన్న, అయినా కూడా చేస్తే ఏం చేద్దామన్నా మనం? అప్పుడు నా ప్రతాపం ఏంటో వాడికి చూపిస్తా. అల్లుడు మన మందిని పంపరా అక్కడికి. అన్న ఎప్పుడు ప్రతాపం అంటాడు, ఎప్పుడైనా చూపిస్తాడా అన్న? చూపిస్తాడు అన్న. పప్పు తిన్నప్పుర్రా. మా బాపు ఎందుకు వచ్చిండు? ఓ బాపు, ఈ పొలం కాడికి ఎందుకు వచ్చినావే? ఒక్కగానొక్కొక్కడు బిడ్డ సూర్యునికి వచ్చిన నిన్ను ఏమైనా చేస్తారు కావచ్చు, చంపేస్తారని వ్యవసాయంలో ఏమున్నది బిడ్డ, ఎందుకు వచ్చిన వీడికి? ఎవరు చంపుతాడు బాపు మనని? మనం ఏమన్నా తప్పేస్తాను? నిజాయితీ వ్యవసాయం చేసుకొని బతుకుతాను. నిజైతే కాదు బిడ్డ, అక్కడ నువ్వు సిటీలో చదువుకున్నాను చేసినావు, గీడికత్త ఏమున్నది బిడ్డ, వ్యవసాయం చేస్తే చంపేస్తారు బిడ్డ వీళ్ళు. ఇక్కడ నీ ఆరోగ్యం బాగాలేదా బాపు? నీ ఆరోగ్యం చూసుకుంటే వ్యవసాయం నా చేసుకుంటావా? ఆరోగ్యం కన్నా నీ ప్రాణం గొప్పది కదా బిడ్డ. ఎవరు చంపుతాడు బాపు మనని? ఇవ్వలేందుకు బిడ్డ, ఉన్నారు ఇక్కడ చంపేటోళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది అనిపోయారు బిడ్డ అంత ముందుకు. చూసుకుందాం బాపు, అద్దు మనం బిడ్డ, చేసి మనకు చూపిద్దాం, చేసి చూపిద్దాం బాపాలకు. పెద్ద వాళ్ళే వ్యవసాయం నమ్ముకున్నాడు మట్టిలో కలిసిరు బిడ్డ, మనకి ఎందుకు బిడ్డ వ్యవసాయం? మట్టిని నమ్ముకున్నోడు ఎప్పుడు మట్టిలో కలవాడు బాపు, మట్టిని అమ్ముకున్నోడు మట్టిలో కలుతాడు బాపు. ఎందుకు బిడ్డ, దీని వెనక పెద్ద వాళ్ళు ఉన్నారు, మనకి వ్యవసాయం వద్దు ఏదద్దు. ఆ పెద్దోళ్ళని చూసే పెద్దోడు ఆ పైవాడు ఉన్నాడు బాపు, ఆ పైవాడు చూసుకుంటాడు వాళ్ళందరినీ. సరేలే, ఆ దేవుడు పైవాడు చూసుకుంటాడు కదా, మనది ఇంత బుక్కడ పోదిందురా బాపు పా. అంతే ఓకే, కానీ శివన్నని కాదని ఊళ్ళకి ట్రాక్టర్ రేట్ వచ్చినాయి సార్, ఎట్లా దున్నారు? అదే నా డౌట్. కారణం మా అన్న. అన్న మనలో పని అయిపోయిందన్న. ఒకట్రా కుర్రకుంక మర్యాద మర్యాద లేదా? పెద్దరికానికి విలువ లేదా? ఏంట్రా కుర్రహుంక? నీదా? ప్రభుత్వాలు మారుతున్నా ఈ దేశం ప్రగతికి నోచుకోవట్లేదు, దానికి కారణం ప్రభుత్వాలు కాదు, నీలాంటి పెద్దల వైఫల్యమే ఈ దేశ ప్రగతికి శాపంగా మారింది. ఇంకొకసారి ఈ ఊర్లో వ్యవసాయానికి నువ్వు అడ్డు వచ్చినట్టు తెలిసిందో నీ తల ఊరి పొలిమేరలో వేలాడదీస్తా.
సరే ఇదంతా మీ అన్న ఎందుకు వేయాలి? మీ అన్నకి ఏం అవసరం? అది నాకు తెలియదు. ఈ ఊర్లో వ్యవసాయం సరిగ్గా సాగడానికి కారణం మీరే అంటారు. మీకు ఏం లాభం అని చేశారు? ఈ ఊర్లో వ్యవసాయం సాగకపోవడానికి కారణమే వంశం. మా వంశానికి చెందిన ఒక నీచుడి వల్ల ఎన్నో తరాల నుండి ఈ ఊరు వ్యవసాయం నోచుకోలేదు. దాన్ని తుడి చేయాలని నేను సంకల్పంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళాను. సరే మీరే చేయొచ్చు కదా, ఆ నవీన్ గారితో ఎందుకు చేయించారు? నేను చేస్తే సాయం అవుద్ది, అదే అతను చేస్తే వ్యవసాయం అవుతుంది.